సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్కు వరుస దెబ్బలు తగులుతున్నాయి. మనం ప్రభుత్వం ఏర్పడ్డ కాంచని ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 6 గ్యారంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ చెప్పింది. కానీ 100 రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేయడంలో విఫలమైంది. ఇంకా ఇందిరమ్మ ఇండ్లు, మహిళలకు 2500 పెన్షను, విద్యా భరోసా కార్డు లాంటి హామీలు ఇంకా అమలు చేయలేదు. దీనిపై ప్రజల్లో కొంత వ్యతిరేకత ఉన్నది. నెక్స్ట్, ఆగస్టు 15 లోపు రుణమాఫీ పూర్తి చేస్తామని కాంగ్రెస్ చెప్పింది. కానీ ఇప్పటికీ రుణమాఫీ కాని రైతుల సంఖ్య 20,000కు పైగా ఉంది. రుణమాఫీ హామీని చెప్పిన టైంకి అమలు చేయడంలో కాంగ్రెస్ కొంత విఫలమైంది. దీనిపై రైతాంగంలో కూడా కొంత ప్రతికూలత కనిపిస్తా ఉన్నది. మాట ఇస్తే మాట తప్పం, మడమ తిప్పము. కాంగ్రెస్ పార్టీ ఏదైనా చెబితే 100% అమలు చేస్తుంది అని 2009లో మన్మోహన్ సింగ్ గారు ఏ విధంగా అయితే రుణమాఫీ చేసి చూపించిండో ఈనాడు దేశంలోనే ఆదర్శం. కొంతమంది ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఒక ఆయన గుజరాత్ మోడల్ అంటాడు, ఇంకొక ఆయన ఇంకేదో మోడల్ అంటాడు. ఇవాళ ఈ దేశంలో ఉండే కోట్లాది మంది రైతులకు, రాజకీయ పార్టీలకు తెలంగాణ మోడల్ ఆదర్శంగా నిలబడబోతుంది. తెలంగాణ రాష్ట్రం మాట ఇచ్చి రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ ఏకకాలంలో అధికారంలోకి వచ్చిన మొదటి 8 నెలల లోపలనే శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకొని ఈ రోజు దేశంలోనే ఆదర్శమైన ప్రభుత్వంగా తెలంగాణ మోడల్గా ఈ రోజు మనము నిలబడ్డము. వ్యవసాయం దండుగ కాదు, వ్యవసాయం పండుగని నిరూపించినాం. రైతుల కోసమే ఈ ప్రభుత్వం ఉన్నది. రైతును రాజును చేయడమే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఇది ప్రజా ప్రభుత్వం అని చెప్పి ఈనాడు మనం నిరూపించుకున్నాం. ఇవాళ దేశంలోనే మనం తలెత్తుకునే విధంగా ఈ కార్యక్రమం ఉండబోతుంది. పార్టీ ఫిరాయించిన వారిని రాళ్లతో కొట్టి చంపాలని, పార్టీ ఫిరాయించిన వారికి చావుడప్పు కొట్టాలని ఎన్నికల ముందు రేవంత్ ఎన్నోసార్లు చెప్పారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేని కాంగ్రెస్ లో చేర్చుకొని పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడంపై జనాల్లో కొంత వ్యతిరేకత వెళ్ళింది. 10 మంది ఎమ్మెల్యేలు సహా 6 ఎమ్మెల్సీలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే ఫిరాయింపుల చట్టం తీసుకురావాలని, ఫిరాయింపులను కఠినంగా నిరోధించాలని రాహుల్ గాంధీ జాతీయ కాంగ్రెస్ లో చెప్తుంటే, రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ 10 మంది ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకోవడంపై జనాల్లో, రాజకీయ వర్గాల్లో, పొలిటికల్ సర్కిల్స్ లో కొంత వ్యతిరేకత వచ్చింది. ఇదే సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరిన దానిపై బీఆర్ఎస్ పార్టీ హైకోర్టుకు వెళ్ళడం, హైకోర్టు కూడా స్పీకర్ను వారిపై అనర్హత వేటు వేసేలా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ను ఆదేశిస్తూ నెల రోజులు డెడ్ లైన్ విధించడం, ఈ నెల 24 లోపు స్పీకర్ దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉండడం కూడా కాంగ్రెస్ పార్టీకి కొంత దెబ్బగానే మనం భావించవచ్చు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరినటువంటి దానం నాగేందర్ కాంగ్రెస్ గుర్తుపై సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఇట్లాంటి ఆధారాలు ఉన్న ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేయాల్సి వస్తే మళ్ళీ ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉంది. ఇది కాంగ్రెస్ పార్టీకి కొంత ప్రతికూలతగానే చెప్పొచ్చు. హైదరాబాద్లో చెరువుల పరిరక్షణకు ఏర్పాటు చేసిన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ముందుకెళ్లడంలో ప్రజల నుంచి, ముఖ్యంగా పేద ప్రజల నుంచి వ్యతిరేకత మొదలైంది. నాగార్జున ఇన్కన్వెన్షన్ కూల్చివేత సమయంలో ఉన్న పాజిటివ్నెస్ ప్రస్తుతం ఇప్పుడు లేదు. పేదల ఇళ్లను కూల్చివేయడంపై పేదలు సహా రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు, అన్ని పార్టీలు హైడ్రాపై వ్యతిరేకత ప్రదర్శిస్తున్నాయి. మరోవైపు హైకోర్టు కూడా హైడ్రా తీరును, హైడ్రా కమిషనర్ను తీవ్రంగా హెచ్చరించింది. హైడ్రా పేదల ఇళ్లను కూల్చివేయడంపై తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్నది. మూసీ ప్రక్షాళన విషయంలో కూడా బాధితులను, మూసీ రివర్ బెడ్లో ఉన్నటువంటి బాధితులను తరలించే క్రమంలో కూడా నిర్వాసితుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తున్నది. దాదాపు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఎన్నడూ లేనంతగా, ఏ సీఎంను తిట్టనంతగా బాధితులు, నిర్వాసితులు సీఎం రేవంత్ రెడ్డిని దూషిస్తున్నారు. మూసీ ప్రక్షాళన విషయంలో కాంగ్రెస్కు ఎదురుదెబ్బ తగిలిందని చెప్పొచ్చు. ఇప్పుడు పిల్లలకి ఇక్కడ నుంచి స్కూల్ అక్కడ ఎట్లా పంపించాలి? 2 కిలోమీటర్ ఉంది, ఎట్లా పంపించాలి? మీరు వెహికల్ అరేంజ్ చేస్తారా? ఏమైనా అరేంజ్ చేస్తారా? మీరు ఫస్ట్ చెప్పిండ్రు 2500 ఇస్తారని, ఇంకా బస్ ఫ్రీ అని అన్నారు, గ్యాస్ ఫ్రీ, ఎలక్ట్రిసిటీ ఫ్రీ అని. ఇది మొత్తం చేసిన తర్వాత ఇల్లులు తీసుకుంటారా? ఇది తప్పు పని చేసిండ్రు ఆయన. ఇప్పటి నుంచి ఎవరికి మేము ఓటు వేయం, నిజంగా అంటున్నాం, వేయం. పోనీ మాకు దేశం నుంచి తీసేస్తాం. ఎట్లా అయినా ఇల్లు నుంచి తీసిండ్రు కదా, ఇప్పుడు దేశం నుంచి తీసి పాడేయండి. కానీ మేము ఇప్పటి నుంచి ఏ లీడర్ మీద నమ్మకం లేదు మాకు.
సహజంగా అసెంబ్లీలో పిఎస్సి చైర్మన్ పదవిని ప్రతిపక్ష పార్టీ నేతకి ఇస్తుంటారు. అయితే షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరితే కాంగ్రెస్ లో చేరిన ఆ ఎమ్మెల్యేకే పిఎస్సి పదవి ఇవ్వడం రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల కొంత వ్యతిరేకత తీసుకొచ్చింది. దీనిపై అరకపూడి గాంధీ స్పందిస్తూ తాను ఇంకా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నానని చెప్పడం, తాను కప్పుకున్నది దేవుడి కండువా తప్ప కాంగ్రెస్ పార్టీ కండువా కాదని చెప్పడం, ఇట్లాంటివన్నీ ఆ పార్టీని కొంత ప్రతికూలత వాతావరణంలోకి తీసుకెళ్లాయి. ఇప్పుడు తాజాగా చూస్తే కేటీఆర్ ను విమర్శించే క్రమంలో మంత్రి కొండా సురేఖ నాగార్జున ఫ్యామిలీని లాగడం ఇందులోకి. దీనిపై రాష్ట్రంలో దుమారం రేగింది. సినీ రాజకీయ మేధావులు, ప్రజా సంఘాల నుంచి కూడా దీనిపై వ్యతిరేకత వచ్చింది. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కూడా స్పందించింది. కొండా సురేఖ చివరకు తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పటికే దెబ్బ మీద దెబ్బ తగులుతుంటే కొండా సురేఖ వ్యాఖ్యలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి కొంత డ్యామేజ్ గానే చెప్పుకోవచ్చు. నేను నిన్న గాంధీ భవన్లో మాట్లాడేటప్పుడు మరి కేటీఆర్ గారు క్యారెక్టర్ గురించి, మరి వారి గతంలో వారు చేసినటువంటి కార్యక్రమాల గురించి, మహిళల మీద వారికి ఉన్నటువంటి మరి చులకన భావం గురించి మాట్లాడుతూ మరి ఆయన నన్ను రొచ్చగొట్టే విధంగా మాట్లాడినప్పుడు నేను భావోద్వేగానికి లోనై మరి కొన్ని ఆయన మీద నేను విమర్శలు చేయాల్సిన అవసరం వచ్చింది. ఆ సందర్భంలో నాకు ఇంకెవరి మీద కూడా వ్యక్తిగత ద్వేషం కానీ మరి వ్యక్తిగత కోపం కానీ లేదు. అనుకోని ఆ సందర్భంలో ఒక కుటుంబం మాట నేను తీయడం ఏదైతే ఉందో అది అనుకోకుండా నా నోటి నుంచి జరగడం జరిగింది. ఆ తర్వాత వారి ట్వీట్ చూసిన తర్వాత నేను కూడా చాలా బాధపడ్డాను. ఎందుకంటే ఏ విషయంలో నేనైతే బాధపడతా ఉన్నానో ఆ విషయంలో నేను ఇంకొకరిని నొప్పించాను అని తెలిసి రాత్రి వెంటనే మరి దాన్ని వెనక్కి తీసుకుంటూ నేను ట్వీట్ చేయడం జరిగింది. కాబట్టి నాకు జరిగిన అవమానం, నేను పడ్డ బాధ ఇంకొకరు పడకూడదు అనేటువంటి ఒక ఆలోచనతోటి నేను బేషరతుగా దాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది. కానీ కేటీఆర్ విషయంలో మాత్రం తగ్గేది లేదు. ఆయన తప్పనిసరిగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. ఆయనే చేసేదంతా చేసి ఈరోజు నన్ను క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేయడం ఏదైతే ఉందో మరి దొంగ అని తనే దొంగ అని అరిచినట్టుగా ఉంది. ఆ విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనక్కి తగ్గేది లేదు. మొత్తంగా కాంగ్రెస్ పార్టీకి గత 10 నెలల కాలంలోనే వరుసగా దెబ్బలు తగులుతూ వస్తున్నాయి.